నాగ్పూర్ వేదికగా బుధవారం జరిగిన ఫస్ట్ టీ20లో టీమిండియా గెలిచింది. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్, వరుణ్ చక్రవర్తి స్టన్నింగ్ బౌలింగ్తో ఈ మ్యాచ్లో టీమిండియా చాలా ఈజీగా విక్టరీ అందుకుంది. న్యూజిలాండ్పై ఏకంగా 48 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు సరైన స్టార్ట్ దక్కలేదు. ఓపెనర్ సంజు శాంసన్ 2 బౌండరీస్ కొట్టి మంచి రిథంలో కనిపించినప్పటికీ అదే ఊపులో అవుట్ అయిపోయాడు. అలాగే ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఇషాన్ కిషన్ సైతం సేమ్ స్టైల్లో 2 బౌండరీస్ కొట్టి వెంటనే అవుట్ అయిపోయాడు. దాంతో టీమిండియా చాలా ఎర్లీగా ఫస్ట్ 2 వికెట్స్ కోల్పోయింది. ఈ స్టేజ్లో క్రీజ్లోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను బిల్డ్ చేశాడు. ఇద్దరు దూకుడుగా ఆడడంతో టీమిండియా స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. సూర్య బౌండరీస్తో డీల్ చేస్తుంటే మరోవైపు అభిషేక్ శర్మ సిక్సర్లతో న్యూజిలాండ్ బౌలర్స్పై విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరి దెబ్బకు టీమిండియా ఫస్ట్ 10 ఓవర్స్లోనే 117 రన్స్ కొట్టింది. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ 22 బాల్స్లోనే తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత మిచెల్ శాంట్నర్ సూర్యను అవుట్ చేయడంతో ఈ పార్ట్నర్షిప్కు బ్రేక్ పడింది. చాలా కాలంగా ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న సూర్య ఈరోజు మంచి టచ్లో కనిపించాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో మరోసారి అవుట్ అయ్యాడు. అయితే సూర్య అవుట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ తన దూకుడును కొనసాగించాడు. అభిషేక్ శర్మ దూకుడు చూస్తుంటే మరో సెంచరీ కన్ఫర్మ్ అనిపించింది. కానీ 84 రన్స్ వద్ద ఇషోది అభిషేక్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా క్విక్గా 28 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కానీ శివం దుబే త్వరగా అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన రింకు సింగ్ చివర్లో ఆదరగొట్టేశాడు. టీమిండియాకు కావలసిన ఫినిషింగ్ను అందించాడు. దాంతో టీమిండియా 20 ఓవర్లో 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఈ టార్గెట్ను ఛేదించే క్రమంలో న్యూజిలాండ్కు టీమిండియా బౌలర్స్ మొదట్లోనే షాక్ ఇచ్చారు. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీయడం అలవాటుగా మార్చుకున్న హర్షదీప్ సింగ్ మరోసారి సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడు. సెకండ్ బాల్కే డెవాన్ కాన్వేను అవుట్ చేశాడు. ఇక నెక్స్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా రచిన్ రవీంద్రను అవుట్ చేయడంతో న్యూజిలాండ్ జస్ట్ 1 రన్కే 2 వికెట్స్ కోల్పోయింది. దాంతో పవర్ ప్లేలో న్యూజిలాండ్ కాస్త స్లో అండ్ స్టడీగా బ్యాటింగ్ చేసింది. ఇక పవర్ ప్లే తర్వాత వరుణ్ చక్రవర్తి, టిమ్ రాబిన్సన్ అవుట్ చేయడంతో న్యూజిలాండ్ 3rd వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన చాప్మెన్తో కలిసి గ్లెన్ ఫిలిప్స్ రెచ్చిపోయాడు. దూకుడుగా ఆడుతూ 27 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. 50 తర్వాత మరింత దూకుడుగా ఆడుతున్న ఫిలిప్స్ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 4th వికెట్కు నమోదైన 80 రన్స్ పార్ట్నర్షిప్కు బ్రేక్ పడింది. ఇక అక్కడి నుంచి న్యూజిలాండ్ పెద్దగా గేమ్లో లేదు. రిక్వైర్డ్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉండడంతో న్యూజిలాండ్ బ్యాటర్స్ చేసేదేమీ లేకుండా పోయింది. 20 ఓవర్స్ బ్యాటింగ్ చేసి 190 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఇక టీమిండియా బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి, శివం దుబే 2 వికెట్లు పడగొట్టగా అక్షర్ పటేల్, హర్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.